హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటి అంటే మన బ్లౌజ్ని మనమే ఈజీగా ఇంట్లోనే ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. కొలతలతో అయితే చెప్తాను, టేప్ యూస్ చేసి అందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది. అలాగే సింపుల్గా మీ బ్లౌజ్ని మీరే కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము కొల కోసం ఏ బ్లౌజ్ అయితే తీసుకున్నామో ఆ బ్లౌజ్ని ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా నీట్గా ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే నీట్గా పరిచేసుకోండి. ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క లూజు ఎంత ఉందో, ఏ సైజు బ్లౌజో అనేది ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొలుచుకోండి. మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కూడా మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వరకు కూడా టేప్ పెట్టుకొని కొలుచుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ అయితే 18 వచ్చిందండి. బ్యాక్ వైపుకి 18 వచ్చిందంటే ఫ్రంట్ వైపు లూజ్ కూడా 18 ఉంటుంది కదా. మొత్తానికైతే ఇది 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవుని కొలుచుకోవాలి. పొడవుని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ దగ్గరికి టైట్గా పట్టుకొని లాగాలన్నమాట. టైట్గా పట్టుకొని లాగితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ యొక్క పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నా బ్లౌజ్ యొక్క పొడవు అయితే 13 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 18, అలాగే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 13 వచ్చింది. ఇప్పుడు ఈ కొలతల్ని మనము ఎలా కొలుచుకోవాలో చూద్దాము. లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి, తర్వాత ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా పరుచుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్కి ఉండాలి. ఈ కిందన హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, మనకి 13 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 13 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు క్లాత్ ఉండాలి. అలాగే ఈ కిందన హెమ్మింగ్ చేయడానికి నడుము దగ్గర క్లాత్ జాయింట్ చేస్తాం కదా, దానికి కూడా ఒక 1/4 ఇంచు వరకు మనకి స్టిచ్చింగ్ కోసం అవసరం అవుతుంది అనమాట. అందుకనేసి 13.5 ఇంచులు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 13.5 ఇంచుల వరకు తీసుకున్నాను. ఇంకా మనకి లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చింది కదండి. ఈ క్లాత్ ఏంటి అంటే 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి మనం 18 ఇంచెస్లో సగం తీసుకోవాలన్నమాట. లూజ్కి 18 ఇంచెస్లో సగం అనేసరికి మనకి 9 ఇంచులు వస్తుందన్నమాట. ఈ 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పైన మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కిందన నడుము లూజ్ దగ్గర కూడా 9 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ అన్నిటినీ కూడా కలిపేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఇంకా 1 ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఖర్చులు కావాలనుకుంటే 1.5 ఇంచు 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటినీ కూడా నేను ఎలా అయితే వీడియోలో చూపించానో అలాగే ఒక స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడైతే మనము షోల్డర్కి అలాగే నెక్కి ఎలా కొలుచుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము వెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అందులో సగము షోల్డర్కి అలాగే నెక్ కోసం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట. 6 ఇంచెస్ మనకి కొలత అనేది ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా సరే సరిపోతుందండి. ఒకవేళ మీరు 5.5 ఇంచెస్ తీసుకున్నారు అనుకోండి, 5.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి షోల్డర్ అనేది ఖచ్చితంగా 3 ఇంచెస్ ఉండాలండి. నెక్ దగ్గర ఒకవేళ మీకు క్లాత్ సరిపోకపోయినా, మీరు తక్కువ కొలత తీసుకున్న నెక్ దగ్గర 2.5 ఇంచు 2 ఇంచు ఉన్నా పర్వాలేదు, కానీ షోల్డర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. నెక్ దగ్గర ఎంత అయితే తీసుకున్నామో నెక్కి షోల్డర్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే మనం ఆర్మ్ డౌన్ కోసం కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కూడా వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా కలిపేయండి. ఆర్మ్ రౌండ్ కోసం అయితే ఇక్కడ మనము బాక్స్లా గీసుకున్నాం కదా, ఈ బాక్స్ నుంచి 1.5 ఇంచు వరకు అయితే నేను మార్క్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా లావుగా ఉండే వాళ్ళైతే 1.5 ఇంచు వరకు తీసుకోండి. అప్పుడే మనకి చంకలో పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఎక్కడ సుంచుల్లాగా కూడా రాదు, నీట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా. ఇక్కడ 1.5 ఇంచుల వరకు అయితే సన్నగా ఉండే వరకు సరిపోతుందండి. కొద్దిగా లావుగా ఉండేవారైతే మాత్రం 1.5 ఇంచు మాత్రం తీసుకోండి. ఇక్కడ ఈ కొలతని బట్టే మనము ఆర్మ్ రౌండ్ షేప్ అనేది తిప్పుకుంటాం అన్నమాట.
ఈ ఆర్మ్ రౌండ్, నెక్ రౌండ్ గీసుకోవడానికి స్కేల్స్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. స్కేల్తో కనుక మనం యూజ్ చేసి గీసుకుంటే మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తోని బ్యాక్ నెక్ డీప్ అనేది ఎంత ఉందనేది కొలుచుకుందాము. ఇక్కడ ఈ బ్లౌజు బ్యాక్ నెక్ డీప్ అయితే 9 ఇంచెస్ వచ్చిందనమాట. అదే 9 ఇంచెస్ డీప్ అనేది ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా క్రాస్గా మార్కింగ్ చేయకూడదండి, స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు క్రాస్గా వచ్చింది అనిపించింది అనుకోండి, పైన మనం నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ చూసుకొని 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నెక్ రౌండ్ షేప్ అనేది మనము తీసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ షేప్ అనేది నేనైతే స్కేల్ యూస్ చేసి తీసుకుంటాను. ఇప్పుడు మీకు నెక్ రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అలాగే మీకు ఈ మార్కింగ్ చేసుకోవడంలో కానీ ఈ కటింగ్ విషయంలో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇదిగోండి, ఈ స్కేల్తో అయితే నేను ఆర్మ్ రౌండ్ షేపు అలాగే నెక్ రౌండ్ షేప్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అదే మనం హ్యాండ్తో గీస్తే బిగినర్స్కి అయితే సరిగా రౌండ్ షేపులు రావు కదండి. బిగినర్స్ కోసం మాత్రమే ఈ స్కేల్స్. ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి స్కేల్స్ అవి ఏమీ అవసరం లేదండి. నీట్గా హ్యాండ్తోనే వాళ్ళు తిప్పేసుకుంటారనమాట ఈ రౌండ్ షేప్లన్నీ కూడా. ఈ స్కేల్తో గీసుకుంటే బిగినర్స్కి నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. మనం కట్ చేసేటప్పుడు కూడా ఈ మార్కింగ్కి కొద్దిగా పై వైపు నుంచే కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి అయితే మాత్రం కట్ చేసుకోవద్దు. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. అలాగే మీరు వీడియో మొత్తం చూడకుండా కొద్దిగా స్కిప్ చేస్తూ చూసి మాకు అర్థం అవ్వట్లేదు అని మాత్రం అడగొద్దండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎటువంటి డౌటు రాకుండా కొలతలతో మీ బ్లౌజ్ని మీరే ఎలా కుట్టుకోవాలనేది సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ షోల్డర్ వైపు నుంచి కటింగ్ అయితే చేసుకోవాలండి. నెక్ని మాత్రం అప్పుడే కట్ చేయొద్దండి, ఎందుకంటే మనము స్టిచ్ చేసేటప్పుడు నెక్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నుంచి నెక్ని కట్ చేస్తే ఏంటి అంటే మనము ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అలాగే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు నెక్ని లాగడం వల్ల ఏంటి అంటే నెక్ బ్రాడ్గా అయిపోతుంది అనమాట. నెక్ని మాత్రం ఫస్ట్ కట్ చేసుకోవద్దండి, బిగినర్స్ అయితే అస్సలు కట్ చేసుకోవద్దు. ఇంకా మనం ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. హ్యాండ్స్ కోసం అయితే ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో చేసుకోవాలన్నమాట. కొంతమందికి అయితే ఈ హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ కూడా పడతాయండి. ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్, అలాగే మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా కొద్దిగా పెద్ద క్లాత్సే ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ జాయింట్స్ అయితే ఏమీ పడవు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్స్ పొడవు 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ 6 ఇంచెస్కి ఏంటంటే ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు మనం ఎక్సెట్రాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్స్ కూడా డ్రా చేసేటప్పుడు చివరన ఒక లైన్, ఒక మార్జిన్ వేసుకొని ఆ మార్జిన్ వరకు కట్ చేసేసుకుంటే మనకి హెచ్చు తగ్గులవి రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే నేను బ్లౌజ్తోనే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసాను అనమాట. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఖర్చు కోసము ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ వరకు కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోండి, లేదు అంటే 1.5 ఇంచ్ వరకు సరిపోతుంది. ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ సరిపోయిందండి. కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే జాయింట్ కూడా పడుతుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసేటప్పుడు ఏంటి అంటే కుట్టు కంటే పై వైపుకి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలండి, లేదంటే మనకి చెంకలో పట్టేసినట్టు టైట్గా అయిపోతుంది. మనం కటింగ్ చేసిన దాన్ని బట్టే మన స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. నేను ఈ వీడియోలో ఎలా అయితే చెప్పానో అదే విధంగా మీ బ్లౌజ్ పెట్టి మీరు కొలతలు టేప్ సహాయంతో తీసుకొని గనక చేసుకుంటే మీకు ఎక్కడా కూడా తేడా అనేది రాదండి. మీరు వీడియో మొత్తం చూడకుండా మాకు సరిగ్గా రావట్లేదని అయితే అనొద్దు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కుట్టేవారైనా సరే నీట్గా కుట్టేస్తారనమాట.
ఇక్కడ నేను చూపిస్తున్న స్కేల్ వచ్చేసరికి ఆర్మ్ రౌండ్ కోసం అయితే ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఆర్మ్ రౌండ్ షేప్ తిప్పడము చాలామందికి సరిగా రాదు. అలాంటి వారు ఈ స్కేల్ యూజ్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. డ్రా చేసుకున్న లైన్స్ పైన అలాగా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోతుందండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఏంటి అంటే టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా మనకి అర్థమవుతుంది. అలాగే క్లాత్ కూడా జరగకుండా నీట్గా వస్తుందన్నమాట. అందుకనేసి టక్స్ ఇవ్వడం అయితే మాత్రం మర్చిపోవద్దండి. ఇదైతే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనము క్లాత్ తిరిగేసేస్తాం కాబట్టి హెమ్మింగ్ అది చేయవసరం లేదు. మామూలు క్లాత్ అయితే మాత్రం హెమ్మింగ్ కోసం కూడా మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. దీంట్లో అయితే హెమ్మింగ్ ఏమీ చెయ్యం కాబట్టి హెమ్మింగ్ కోసం క్లాత్ అయితే నేను ఉంచలేదు. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ముందుగా మనము కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలండి కింది వైపున. ఎందుకు అంటే మనము బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్లో ఏంటి అంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి దీనికి అంత పొడవు అవసరం లేదు. అందుకోసం అనేసి ఒక 2 ఇంచెస్ వరకు క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే ఒకసారి కొలుచుకోండి. 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్గా పెట్టుకోవాలండి. క్లాత్ పైన క్రాస్ కటింగ్ చేసుకునే వాళ్ళైతే ఇలా క్రాస్గా వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. లేదు స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ క్రాస్గా కాకుండా స్ట్రైట్గా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ని. ఈ క్రాస్ కటింగ్ వల్ల ఏంటి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనకి ఎక్కడ కూడా ఉగ్గులు సుంచులు అలా రాకుండా నీట్గా ఉంటుంది. ఇంకా మనం ఈ ఆర్మ్ రౌండ్ కానీ మొత్తము కూడా మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసేసుకోవాలన్నమాట. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటి అంటే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వీడియో చూసి చాలామంది లైక్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి, వీడియో చూసిన వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఏంటి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు వరకు లోతు తీయాలన్నమాట. అది ఎలా తీయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఒక 1/2 ఇంచు వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ తీసేసామంటే మాత్రం మనకి చూడటానికి ఫిట్టింగ్ బాగోదన్నమాట. ఒక 1/2 ఇంచు వరకే తీసుకొని పైనుంచి ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా ఈ చివరికి వచ్చేసరికి కలిపేయాలన్నమాట. ఒక్క రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచు వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందనేది ఫ్రంట్ బ్లౌజ్ని మనం షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకొని షోల్డర్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడ బ్లౌజ్ని పరుచుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని మనం డ్రా చేసుకున్న వాటిని అయితే లైన్స్ని కలిపేసుకోండి స్కేల్తో. ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ తిప్పేటప్పుడు ఏంటి అంటే మనము కొద్దిగా లోపల వైపుకి జరిగినట్టుగా మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ స్కేల్ని అయితే ఇలా కొద్దిగా మనం డ్రా చేసుకున్న లైన్ కంటే కొద్దిగా లోపలికి ఉండేటట్టు మనం చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది మనకి పట్టినట్టుగా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మనము డ్రా చేసిన లైన్కే మనం బ్యాక్ నెక్ ఎలా అయితే రౌండ్ చేసుకున్నామో అలా రౌండ్ చేసేస్తే మీకు బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇలా ముందుకి వచ్చేసినట్టు కనిపిస్తుంది అనమాట. అందుకని కొద్దిగా లోపలికి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఇది ఏంటి అంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుడతాం కదా, ఆ డాట్ దగ్గరికి టైట్గా లాగి కొలుచుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే 12 ఇంచెస్ వరకు వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు. 12 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏమీ తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్ జాయింట్ కోసం అనేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడే మనం కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా కుట్టు కోసం అనేసి ఏమీ తీసుకోక్కర్లేదండి. 12 ఇంచెస్ పొడవు వచ్చింది కాబట్టి 12 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వైపు మాత్రమే కొలుచుకుంటే మనకి బాగా వస్తుందన్నమాట. కాజా పట్టి ఏంటంటే బయట వైపుకి ఉంటుంది. ఉక్స్ పట్టి ఎప్పుడు కూడా మనం లోపల వైపుకి స్టిచ్ చేస్తాం కాబట్టి ఉక్సుల పట్టి వైపే కొలుచుకోండి. ఈ ఉక్సుల పట్టి వైపు ఏంటి అంటే మనము ఊక్స్ 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చివరకు వచ్చేసరికి మన 2 ఫింగర్స్ విడ్త్లో ఒక మార్కింగ్ చేసుకోండి. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుందన్నమాట. అలా మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని కూడా ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా కలిపేసుకొని ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోవడమే అనమాట. నీట్గా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఎప్పుడు కూడా మనము డ్రా చేసిన లైన్స్ కంటే కొంచెం పైకి ముందు వైపుకే కట్ చేసుకోవాలండి. అలా డ్రాయింగ్స్ మీద కూడా కట్ చేయకండి. కొత్తగా బిగినర్స్ అయితే మాత్రం డ్రాయింగ్స్ మీద అస్సలు కట్ చేసుకోవద్దండి. కొద్దిగా బయట వైపు కట్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు కొద్దిగా హెచ్చు తగ్గులు వచ్చినా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. లేదంటే నెక్ డీప్స్ అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట. మరీ సాగినట్లుగా అలా అయిపోతాయి. అలాగే మనము కటింగ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ ఎక్కడ కూడా మనము లాగినట్టు సాగదీసినట్టు క్లాత్ని అయితే లాగకూడదండి. మళ్ళీ మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే సాగిపోయినట్టు లూజ్ అయిపోయినట్టు అస్సలు బాగోదన్నమాట. ఇంకా మనకి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. షేప్ బెల్ట్ కోసం అయితే క్లాత్ ఇక్కడ ఎక్కువగానే ఉంది కాబట్టి 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను అనమాట. ఇది కూడా లోపల వైపుకి షేప్ బెల్ట్ అనమాట. పై వైపుకి మనకి బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అదే వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ ఎంత పొడవు ఉండాలని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. మనము వెస్ట్ లూజ్ కోసం ఎంతైతే తీసుకున్నామో అంత పొడవు ఉంటే సరిపోతుందండి. మనం వెస్ట్ లూజ్ అయితే ఈ బ్లౌజ్కి 9 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా 9 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాకపోతే క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే షేప్ బెల్ట్ పొడవు వచ్చేసరికి 3.5 ఇంచెస్ వరకు తీసుకోండి. 3.5 ఇంచెస్ అలాగే మధ్యలో షేప్ బెల్ట్కి మధ్యలో సెంటర్ పాయింట్లో ఏంటంటే 2.5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ చివరన వచ్చేసరికి 2.75 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని యూస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూసేయండి. ఈ ఒరిజినల్ క్లాత్కి అయితే మనం షేప్స్ అవి ఏమీ డ్రా చేసుకోక్కర్లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఒక్కొక్క పార్ట్కి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ బ్లౌజ్ కోసం హ్యాండ్స్ కోసం అయితే నేను ఫస్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఏమీ రౌండ్ తిప్పడం కానీ ఏమీ చెయ్యట్లేదు, చూస్తున్నారు కదా. క్లాత్ ఎంత అవసరమో అంతకంటే కొద్దిగా ఎక్స్ట్రాగానే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా. మనము లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా జాయింట్ చేసేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అప్పుడు కట్ చేసుకోవచ్చండి. ముందు మాత్రం మనకి ఎంత క్లాత్ అవసరమో అంత క్లాత్ని తీసేసుకొని ఆ తర్వాత జాయింట్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి. మనం అవసరమైన దానికంటే కొద్దిగా ఎక్కువ క్లాత్నే తీసుకోవాలండి ఎప్పుడూ కూడా. లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలన్నమాట. ఇక్కడ కూడా నేను నెక్ షేప్ కానీ ఆర్మ్ రౌండ్ కానీ ఏమీ కూడా కట్ చేయట్లేదు, స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఎంత క్లాత్ అవసరమో అంతా కట్ చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు అటాచ్ చేసిన తర్వాత ఏంటి అంటే నేను కటింగ్ అనేది చేసుకుంటాను అనమాట. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా అప్పుడు కట్ చేసుకుంటాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలండి. మీకు అర్థమైనట్టు చూపిద్దామని చెప్పేసి అయితే ఫ్రంట్ పార్ట్ షేపు అదే లైనింగ్ క్లాత్ ఎలా ఉందో ఒరిజినల్ క్లాత్ కూడా అలాగే షేప్తో తీసేసాను అనమాట. మీకు చూపించడం కోసం మాత్రమే తీసానండి, లేదంటే ఇది కూడా నేను క్లాత్ ఎంత అవసరమో అంతే తీసేసుకునేదాన్ని. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం అవ్వకపోయినా ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా ఎక్కడైనా కన్ఫ్యూజన్గా అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి కామెంట్కి కూడా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉండి ఇంకేదైనా అర్థం కాకపోయినా కూడా పలానాది చెయ్యండి అక్క అనేసి నన్ను అడిగితే నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. సింపుల్గా మీ బ్లౌజ్ కటింగ్ని మీరే ఇంట్లో ఉండి ఈ వీడియో చూస్తూ కట్ చేసుకొని స్టిచ్ చేసేయండి.
బిగినర్స్ అయితే 1-2 బ్లౌజుల వరకు పాడవుతాయండి, ఎవరికైనా పాడవుతాయి. పర్ఫెక్ట్గా ఫస్ట్ నేర్చుకున్నప్పటి నుంచే వచ్చేయాలంటే వచ్చేది కదా, మెల్లిమెల్లిగా వస్తుందన్నమాట. ఫస్ట్ పాడైంది కదా మాకు మరి రాదు అని అయితే ఎవ్వరూ అనుకోవద్దు, ఖచ్చితంగా వస్తుందండి. ఈ వీడియోలో నేను ఎలా అయితే కొలతలు తీసి చూపించానో అలాగే కట్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.